దాంతో చిద్విలాసం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు అమ్మ ఆ పుస్తకం లేకపోతే మాకు కష్టంగా ఉంది కదా, మరి గురువుగారు రాసిన పుస్తకం ఒకటి మిస్ అయినా మాకు కష్టమే కదా, ఇది ప్రింట్ చేసుకుంటాం అన్నారు. చేసుకోండి నాయన అన్నారు. కానీ పాపం వీళ్ళు రంగనాథను, పుల్లయ్య, సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు వీళ్ళే కష్టపడి పాపం దీనికి పని చేశారు. ఎవరైనా నా పిల్లలే కదా, ఏ పిల్లవాడి మీద బరువు ఎక్కువ పడ్డం నాకు ఇష్టం ఉండదు. అంటే అందరూ నా పిల్లలే కాబట్టి కావలసిన వాళ్ళు సమంగా పంచుకుంటారు. దీనికి మాత్రం వెళ్ళలేదు, మనం ఖరీదు ఇంత అని పెట్టడం లేదు కదా, ఇంత డబ్బులోని గురువు గారు పెట్టలేదు, దీని అమూల్యం. కాబట్టి మీకు చేతనైనంత ఎవరికి బుద్ధి పుట్టినంత వాళ్ళకే ఇవ్వండి. అదే గురువు గారి ఆరాధనకి దీనికి కలిసి వాళ్ళు ఖర్చులో చేసుకుంటారు. అమ్మ వేదాంతానికి మీరు డబ్బులు అడుగుతున్నారేమిటో అనుకోకండి, ఇవన్నీ మనకి అక్కర్లేదు. అసలు డబ్బుతో సంబంధం లేదు, మనకి డబ్బు లేకుండానే మనం చేసుకుంటున్నాము ఇప్పటి వరకు. ఇది ఎందుకు అంటే మరి మనం 4-10 రకాల పుస్తకాలు మనం చదివి అర్థం చేసుకునేంత తెలివితేటలు మన బుర్రకి లేవు, అంత టైము లేదు. అందుకని గురుదేవులు కొన్ని పుస్తకాలు మన కోసమే రాశారు. ఈ రాసినవి అయిపోయినాయి మనకి, అందుకని ఇది మళ్ళీ ప్రింట్ చేశారు. రేపు మీ అందరికీ గురువుగారు ఆరాధనప్పుడు ఇది లేని వాళ్ళందరికీ ఇస్తారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ మళ్ళీ మళ్ళీ తీసుకోకండి, ఉన్నవాళ్ళు ఉంచుకోండి. అదే పుస్తకం, ఏమీ మార్పు లేదు దానికి దీనికి. లేని వాళ్ళు ఇది తీసుకోండి. మొదట్లో వాళ్ళకి కొందరికి ఇది ఉంటే నేను ఇచ్చాను. ఈ చిద్విలాసాన్ని ఇప్పుడు చెప్పుకుందాం మనం. అసలు చిద్విలాసం అంటే ఏమిటి అని. పరమాత్మకు సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటి 3 లక్షణాలు ఉన్నాయి, మనకు తెలుసు. పరమాత్మ లక్షణాలు ఏమిటి? ఒకటి సత్తు, ఇంకొకటి చిత్తు, ఇంకొకటి ఆనందం. ఇందులో సత్తా మాత్రంగా ఉన్నది ఉనికే, కానీ అది కనిపించడానికి వీల్లేదు. సత్ అంటే ఉన్నది అనే పదం. శవం ఉన్నది అంటున్నాం. శవం ఉన్నదని నువ్వు ఎలా చెప్పగలిగావు? శవం కనిపిస్తోంది. అట్లాగే పుస్తకం ఉన్నది అంటున్నాను. పుస్తకం ఉన్నదని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? పుస్తకం కనిపిస్తోంది. కనిపించడం అనే లక్షణాన్ని బట్టే ఉండటం అనే ఉనికి ఉంది. అంటే కనిపించటం, మనకు కనిపించింది కాబట్టి అది ఉన్నది అని మనం నమ్ముతున్నాం. అలా కనిపించింది కాబట్టి ఉన్నదని నమ్ముతున్నానన్నటువంటి మార్గం శ్రీ విద్యా మార్గం అని. అంటే ఏమిటి? దానిలో ఉండేటువంటి చిత్తుని ఆధారంగా చేసుకుని సత్తును మనం అంగీకరించాం. అంటే ఉన్నది అన్నదాన్ని ఆధారంగా, అంటే కనిపిస్తోంది అన్నదాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నది కాబట్టి కనిపించింది. సత్తును ఆధారంగా చేసుకున్న వాడిని బ్రహ్మ విద్య అంటున్నాం. అంటే ఏమిటి? మీరు కనిపించింది అంటున్నారు కదా, అసలు ఉండకపోతే కనిపించదు కదా. ఒక పదార్థం కనిపించింది కాబట్టి ఉన్నది అన్నా, అసలు ఉండకపోతే అది కనిపించదు కదా. కాబట్టి ఉండటమే ముఖ్యం అనేటువంటి వాళ్ళు బ్రహ్మ విద్యా ఉపాసకులు. కనిపించడం వల్ల దాని ఉనికిని గుర్తిస్తున్నాము అనే వాళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు. ఏమీ తేడా లేదమ్మా ఇందులో. ఈ రెండిట్లో తేడా ఏమీ లేదు. ఎవరికి తేడా ఉండదంటే, ఎవరికైతే బ్రహ్మ విద్య తెలుస్తుందో వాడికి శ్రీ విద్యకు బ్రహ్మ విద్యకు తేడా ఉండదు. కానీ ఎవరికైతే బ్రహ్మ విద్య తెలియకుండా కేవలం శ్రీ విద్య తెలుస్తుందో, శ్రీ విద్య కాదు శ్రీ విద్య ఎవరికైతే తెలుస్తుందో వాడికి శ్రీ విద్య మాత్రమే ఉన్నదని, బ్రహ్మ విద్య అసత్యం అని, అబద్ధం అని వాళ్ళని అంగీకరిస్తారు. కనిపించడాన్ని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి శ్రీ విద్యా ఉపాసకులు ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే కనిపించాలి కదా, మరి కనిపించేదే సత్యం. ఏది కనిపిస్తున్నదో, మరి నాకు కనిపించింది మీరు కాదంటే నేను ఎలా ఒప్పుకోను? కనిపిస్తోంది కదా, వాళ్ళ ఆర్గ్యుమెంట్. నాకు కనిపించింది కదండి, మరి కనిపించేదాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నది అని మనం చెబుతున్నాం. ఎవరి తొల్లో ఉన్నా నీ తల్లో పేలు ఉన్నాయి అని అంటున్నారు. మీరు ఎలా అంటున్నారు తల్లో పేలు ఉన్నాయని? పేలు కనిపించింది. అలాగే ఇంట్లో దుమ్ము ఉన్నది అంటున్నాం, దుమ్ము నాకు కనిపించింది. అలాగే ఒకడు బాగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ హాయిగా లగ్జరీస్ గా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. వాడు ఖర్చు పెట్టడం నాకు కనిపించింది, అందువల్ల నేను వాడిని ఏమన్నాను? ధనవంతుడు అన్నాను. లేకపోతే అన్నాను కదా. అంటే కనిపించడాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైతే ఈ ఉపాసన చేస్తూ ఉన్నారో వాళ్ళు శ్రీ విద్యా ఉపాసకులని. అంటే చిత్ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని అదే పరమాత్మ
అని వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. అయితే చిత్తు పరమాత్మ కాదా? చిత్తు కూడా పరమాత్మే, కానీ చిత్తు ఒక్కటే పరమాత్మ కాదు. ఇక్కడ తేడా ఏమిటంటే సత్తు ఉండాలి. సచ్చిత్తులు రెండూ లేకపోతే అచ్చగా చిత్తు వ్యవహారం చేయలేదు. కనిపించాలంటే ఉండాలి కదమ్మా. ఉండకపోతే ఒకవేళ కనిపించకుండా ఉండేది కూడా ఉండొచ్చు, కానీ ఉండి కనిపించకుండా ఉండేది ఉండదు. ఇప్పుడు గాలి ఉంది, గాలి మనకు కనిపించటం లేదు, కానీ గాలి ఉన్నది. స్పర్శ ద్వారా అది ఉన్నదని మనకు తెలుస్తోంది. కాబట్టి ఉండి కనిపించకుండా ఉండవచ్చు, కానీ కనిపించి ఉండకుండా ఉండడానికి వీల్లేదు. అమ్మ అందరికి అర్థం అవుతుంది కదా, చిన్నవాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా. అర్థం కావాలి ఆయన ఎందుకు తీసుకోలేదు? మరి బాగా అవగాహన అంటే మీరు ఆ చిన్న వాళ్ళకి కాస్త నేర్పించుకోవాలి. ఓనమాలు నేర్పించకుండా మీరు డిగ్రీ క్లాస్ లో కూర్చోబెడితే ఎట్లా? మీరు నేర్పించాలి. మీకు అందరికీ బాధ్యత ఇస్తే మీరందరూ బాధ్యత చేయటం లేదు. నేను చూడండి హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుని కర్నూలు వచ్చా. ఏం పని లేదు నాకు ఇక్కడ. గురువు కోసం హైదరాబాద్కి నేనే పరిగెత్తిపోవాలి, శిష్యుడి కోసం నేనే. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అత్త చేతిలో కష్టపడ్డది కోడల చేతిలో కూడా కష్టపడాల్సి వస్తుందిరా నాయన, ఇది తప్పదు అని. అంతే ఒక్కొక్కరికి జీవితం. గురువు కోసం నేనే పరిగెత్తి సంసారం ఇల్లు అన్ని వదులుకుని, గురుదేవా నాకు ఏదైనా ముక్క చెవులో వెయ్యండి అని. ఒక్కో రోజు నాకు ఎంత బాధ ఉండేదంటే, అమ్మా గురువు గారు రేపు ఈ పాఠం చెబుతానని ఇవాళ అనేస్తారు. రేపు నేను ఉండడానికి కాదు, కాలేజీలో సెలవు పెట్టుకోలేదు, ఒక రోజుకే సెలవు పెట్టుకుని పోతా. అయ్యో రేపటి పాఠం నేను వినలేకుండా వెళ్ళిపోతున్నా అని. వెళ్ళకపోతే విధి లేదు. ఇప్పుడు వీళ్ళ కోసం పరిగెత్తుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. అందుకే మీరు కాస్త మిగిలిన వాళ్ళకి కొంచెం చెబుతూ ఉండండి. ఈ శక్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళు అయితే అది పరమాత్మ కాదని నేను చెప్పట్లేదమ్మా. ఏ విద్యా ఉపాసకులు కూడా కరెక్ట్, అబద్ధం కాదు. అయితే ఎక్కడ వాళ్ళు పొరపాటు పడతారంటే, అసలు సత్ అనేటువంటిది లేదు, మా చిత్తే ఇదంతా వ్యవహారం చేస్తోందంటారు. ఒరేనాయన మా సత్తే లేకపోతే మీ చిత్తుకు ఉండడానికి కూడా వీల్లేదు కదా. సత్చిత్తులు రెండూ కలిస్తే కదా ఆనంద రూపమైన పరమాత్మ కలిసి. బల్బు కనిపించింది, బల్బు వెలుగునిస్తోంది అని మీరు అంటున్నారమ్మా. మా కరెంటు ఉంటే కదా మీ బల్బు వెలుగుతుంది. కాసేపుడుగా స్విచ్ తీసి పారేస్తా, మీ బల్బును వెలగమనండి. ఇప్పుడు వెలుగు కాదా? బల్బు ఉన్నది, బల్బు ఉంటుంది, స్విచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉన్నది అన్న కరెంట్ ఏదైతే లేకుండా పోతుందో, మీ బల్బుకు వెలుగు ఎలా లేకుండా పోతుందో, సత్తా మాత్రమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ ఆత్మ ఉంటేనే చిద్రూపిణి వ్యవహారం చేస్తుంది. దాన్ని గురుదేవులు మాకు ఎలా చెప్పేవాళ్ళంటే, అయ్యగారు సంపాదించి 4 డబ్బులు తెచ్చిస్తే అమ్మగారు ఏ ఆటన్నా ఆడతారు. అయ్యగారు డబ్బులే ఇవ్వకపోతే అమ్మగారు ఏం ఆడతారు? కాబట్టి అమ్మగారి ఆటకి మూలం ఎవరు అంటే అయ్యగారు సంపాదించేటువంటి డబ్బు. ఆయనేమో మీకు తెలియదండి మీరు ఊరుకోండి అని ఈవిడ ఆయన మరుగున పెట్టి ఈమె వ్యవహారం చేస్తూ ఉంటుంది. అదే చిత్ విలాసం ఎప్పుడూ జరుగుతున్నది. అదే నాయన పైకి అందరూ మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా ఇంట్లో అంతా కమాండ్ నాదే అంటాడు, కానీ పాపం నిజంగా ఇంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడంతా అమ్మగారిదే పెత్తనం ఉంటుంది. పైకి ఊరికే అయ్యగారు పెత్తనం ఉన్నట్టుగా నటిస్తుంటారు. ఈ పరమేశ్వరి స్వరూపాలు కదా ఇవన్నీ, ఆ చిత్రూపిణి రూపాలే ఇవన్నీ కూడా. నిజంగా కావాలంటే ఎవరికుంటే మీరు వాళ్ళు చెయ్యేసుకొని ఆలోచించుకోండి అమ్మ, అబద్ధమా అని. చివరికి వచ్చేటప్పటికి ఎవరి మాట నెగ్గుతోంది? అమ్మగారి మాటే నెగ్గుతోంది. ఎలాగో ఏదో రకంగా సామధాన భేద దండోపాయాల్లో 4 ఉపాయాల్లో ప్రయోగించి మొత్తానికి ఆవిడే తన వ్యవహారం చెల్లించుకుంటుంది. పరమేశ్వరికి ఆ శక్తి ఉంది. ఆ చిత్శక్తి చేసేటువంటి విలాసమే చిత్ విలాసమైంది. అంటే ఇప్పుడు దీంట్లో గురుదేవులు మనకి ఏం సూచిస్తున్నారంటే, పరమేశ్వరి ఎన్ని రకాలుగా వ్యవహారం చేస్తూ ఉన్నా సత్తా మాత్రమైన పరమాత్మను వదిలిపెట్టి మాత్రం వ్యవహారం చేయడానికి వీల్లేదు. ఆయన ఆధారంగా పెట్టుకుని అన్ని ఆడావిడ పెత్తనం చేస్తుంది. అమ్మ బాగున్నాను. ఆయన్ని ఆధారంగా పెట్టుకుని ఈవిడి వ్యవహారం చేస్తూ కూడా మధ్యలో ఏమంటుందంటే, మా వారిని అడగాలండి, ఓ మాట ఆయన్ని కూడా అడిగి మీరు చెబుతానంటుంది. అసలు ఆయన్ని అడగక్కర్లే, ఈవిడి డెసిషనే ఫైనల్. ఉన్న మాట అంటే ఉలుకుట.
అడగడం కూడా నామకే అమ్మా. అదే చిత్త విలాసం. ఇప్పుడు ఎప్పుడైనా మీ ఆవిడ మిమ్మల్ని అడగకుండా ఏదైనా ఓ పని చేసి మా ఆయన అడగతానండి అని ఏమైనా మాట అంటూ ఉంటున్నానుకో, ఓహో పరమేశ్వరి ఇంత ఇన్నాళ్ళు మనం భార్యగా చూసాం కదా, ఓ పరమేశ్వరి విలాసం ఇలా ఉందా తల్లి పరమేశ్వరి, నీ పనే ఇది కదా. అక్కడేమో ఈశ్వరుణ్ణే బోల్తా కొట్టించి నువ్వంతా మరి ఈ జగత్తంతా సత్యం అని చూపిస్తుంది. మరి ఆవిడ వ్యవహారం కాబట్టి ఇదంతా నిజమని మనకెందుకు తెలుస్తుందట? ఎవరికైనా ఇది అబద్ధం అని అనిపించిందా? ఒక ఆత్మజ్ఞుడికి తప్ప ఇదంతా సత్యం అని అనిపిస్తోంది కదా. ఉన్నాయన్ని మరుగున పెట్టావిడే తానంతా బయటకు వచ్చి వ్యవహారం అంతా చేస్తోంది. ఎంత వ్యవహారం చేస్తోందంటే ఈవిడే మాయా కార్యం. అదే మాయ అంటారు. ఏమిటి మాయ? ఉన్నదాన్ని మూసిపెట్టి లేని దాన్ని ఉన్నట్టుగా వ్యవహారం చేయడం. ఎలా మూసి పెడుతోందంటే పరమేశ్వరి ఎంత జాగ్రత్తగా మూస్తోందంటే, నేను బస్సులో వస్తూనే అనుకున్నాను తల్లి నీ విలాసం చాలా గొప్పది. ఏం చేస్తుందంటే నాకు ఎదురుగా అక్కడ అన్ని బస్సు ఒక చోట ఆగింది నాయన. ఈ స్వీట్ స్టాల్లో వరుసన మైసూర్ పాకులు పేరుస్తారు, గోపురాలు ఇలా పేరుస్తారు. ఏ ఊరో నేను చూడలేదు. ఏ ఊర్లో ఒక స్వీట్ షాప్ ముందర మనం వస్తున్న బస్సు ఆగింది. అదంతా పేర్చి పెట్టాడు. చూడగానే నాకు అది శనగపిండి. నా పక్కన ఎవరో ప్యాసింజర్లు కూర్చున్నారు కదా, అమ్మ అది కొని పెట్టని ఈ పిల్లవాడు అడుగుతున్నాడు. వాళ్ళ అమ్మ అంటుంది ఆ తింటే జబ్బు చేస్తుంది ఆయన, అది శనగపిండితో చేసింది అంటుంది. వెంటనే ఆ మాటలు నాకు వేదాంతపరంగా నాకు అర్థమైపోయింది. మైసూర్ పాక్ అంటే ఆయనే గుర్తు రావాలి కదా, న్యాయంగా వేరే మైసూర్ పాక్ కదా పెట్టుకున్నాం. వెంటనే మైసూర్ పాక్ దేంతో తయారవుతుంది అని తెలిసిన వాడికి అది శనగపిండితో తయారవుతుంది, దాని తాలూకు వ్యవహారం ఇది, జబ్బు చేస్తుంది అని మనకు అర్థమైంది. లేని వాడికి అందులో మైసూర్ పాకులో శనగపిండి, పంచదార, డాల్డా ఇలాంటి వ్యవహారాలన్నీ విడివిడిగా నీకేమన్నా కనపడుతున్నాయా? ఎందుకు కనపడలేదు? అన్నీ అందులోనే ఉన్నాయి కదా. పంచీకృతమైనటువంటి పంచమహాభూతాలు వాటి అసలు రూపాన్ని కనపడలేకుండా చేసి ఒక వేరే రూపాన్ని మనకు చూపించాయి. ఆ వేరే రూపాన్ని ఎప్పుడైతే చూపించాయో అది సత్యం అని మనం నమ్ముతున్నాం. అది ఏ పదార్థంతో తయారైందో మనకు తెలియకుండా పోతోంది. ఎలాగైతే మైసూర్ పాకులో పంచదార, శనగపిండి, డాల్డా లేదా నెయ్యి అనుకోండి, లేదా డాల్డా అనుకో, మీ ఇష్టం ఏదన్నా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఇవన్నీ కలిసి వాటి సహజ రూపాలు కోల్పోయి అవి ఎలా కనిపించటలేదు. డాల్డా ఓ చెంచాడు తీసుకుని నోట్లో వేసుకుని మింగగలమా? ఓ చెంచాడు శనగపిండి తినగలమా? ఏమ్మా పంచదార కూడా ఏదో కొంచెం చిటికి వేసుకోగలం కానీ మరి గుప్పెడు పంచదార గరిటెడు వేసుకుని నోట్లో మరి నవ్వలగలమా? పంచదార తినగలమా? తిన్నాం. మైసూర్ పాక్ అయితే 2, 3, 4 ముక్కలు బాగానే తింటాం. తర్వాత రోగం వస్తే రాదు అంటే అర్థం ఏమిటి? పంచీకృతమైనటువంటి పంచమహాభూతాలు వాటి స్వరూపాన్ని కనపడనివ్వకుండా దాచేసి వాటితో ఒక కొత్త రూపాన్ని మనకు చూపించడం మాయాకార్యం యొక్క గొప్పతనం. ఆ తల్లికి, ఆ పక్కన కూర్చున్న తల్లికి మైసూర్ పాక్ అనగానే ఆవిడ మైసూర్ పాక్ చేసో లేకపోతే అది చూసో ఉండబట్టి అది శనగపిండి నీకు జబ్బు చేస్తుందని ఆ పిల్లాడికి వెంటనే చెప్పేసింది. అది చూడని వాళ్ళు అది కొనుక్కున్నారు, తింటున్నారు. నేనే చూస్తున్నా. వీడేమో అజ్ఞాని, ఎందుకంటే దాని తాలూకు వ్యవహారం తెలియక దాన్ని కొనుక్కుని తినేస్తున్నాడు. వీడేమో దాని గురించి తెలిసిన వాడు, అందుకని అది తింటే జబ్బు చేస్తాను. నేను మాత్రం సాక్షిగా ఉన్నా. నేనేం ముట్టుకోలేదు, చూడలేదు, దాని సంబంధమే నాకు లేదు. కానీ వీడు చేసేదాన్ని నేను చూస్తూ ఉన్నాను. నేను సాక్షిగా ఉన్నా. మాయాకార్యం అది. అందువల్ల ఏమవుతోందంటే సత్యమైనటువంటి పరమాత్మ మనకు కనపడకుండా పోయి ఈ వికృతమైనటువంటి ఈ పరమేశ్వరి యొక్క విలాసం ఏమిటి, ఈ చిత్తు విలాసం ఏమిటి, అన్నిటినీ కలిపి ఒక రకంగా కాకుండా, అంటే వాటి సహజ స్వరూపాన్ని చూపించకుండా ఒక కొత్త దాన్ని మనకు చూపెడుతున్నాయి. అంతే లడ్డుగా కూడా అదే కదా చూపెడుతోంది. ఇంకో రకంగా ఇంకా రకరకాల స్వీట్ షాప్ నిండా స్వీట్లే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మూడిటితోనే తయారైంది. స్వీట్ షాప్ లో ఉన్న స్వీట్లన్నీ ఈ మూడే కదా. ఇంకేం కొత్తదేం వీలేవాడు. అంటే కోవాలట్టది వాటికి ఇంకేవో వేస్తున్నాడు. మెజారిటీ ఇవే కదా. అయినా అవి కనపడలేకుండా ఆ పరమేశ్వరి విలాసం చేసింది. అందువల్లే ఆవిడ విలాసం వల్లే అపంచీకృతమైనటువంటి పంచమహాభూతాలు పంచీకృతమై అన్ని దేహంగా తయారైతే ఇది పృథ్వీ, ఇది ఆపస్సు, ఇది తేజస్సు, ఇది వాయువు, ఇది ఆకాశం అని చెబితే
ఇక ఆన పిచ్చి పుట్టిందే అంటున్నాం. ఇక్కడ పృథ్వీ ఏది, ఇక్కడ ఆపస్ ఏది, ఇక్కడ తేజస్ ఏది, ఇక్కడ వాయువు ఏది, ఇక్కడ ఆకాశం ఏది? పాంచభౌతికమైన దేహం అంటారేమిటి ఈ పిచ్చివాళ్ళు వేదాంతులు? ఇది పాంచభౌతికం ఎందుకు అవుతుంది? చక్కగా ఇదిగో చర్మం కనపడుతోంది, రంగు కూడా తెలుస్తోంది. ఏమమ్మా పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చాక అమ్మాయి బాగుందా అంటే అమ్మాయి తెల్లగా ఉంది, బాగుంది, చాలా తెల్లగా ఉంది. పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు అనేటువంటి పంచమహాభూతాలతో తయారైంది ఆ అమ్మాయిని ఎవరనుకున్నారు చెప్పండి? వాడికి ఏం కనపడుతోంది? అదే మరి పాంచభౌతికమైన దేహం అంటే వాడు నమ్మటం లేదు కదా. దేహాన్ని చూస్తున్నాడు అంటే మైసూర్ పాకం చూశాడు, అది ఏంతో తయారైందో మనకి తెలియలేదు. అది దేంతో తయారైందో తెలిస్తే ఈ నామరూపాల మీద నీకు దృష్టే ఉండదు. అది దేంతో తయారైందో నీకు తెలియనీయకుండా ఉండటమే ఆ చిత్తశక్తి యొక్క విలాసం. ఇప్పుడు అర్థమైందా? చూడంగానే ఈవిడ పుల్లమ్మ, ఆవిడ వెంకమ్మ, ఆవిడ సుబ్బమ్మ, వెంటనే తెలుస్తోంది. అసలు పుల్లమ్మ, సుబ్బమ్మ, వెంకమ్మ ఎవరున్నారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏదో గుర్తు కోసమని ఆ పేరు పెట్టుకున్నారు, అంతేగాని ఆవిడ అసలు ఎవరు? నిజంగా చూసినట్లయితే ఆవిడ ఆత్మ, సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ. మరి సత్తా కనపట్టలేదు కాబట్టి చిద్రూపిణి అయిన పరమేశ్వరి, ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఉంది కదా, దేహంతో తాదాత్మ్యం చెంది అష్టవిధ ప్రకృతులతో ఉన్నది కదా శరీరం. ఇంకా కాస్త కిందికి వచ్చి ఆలోచిస్తే దేహాన్ని ఆధారంగా చేసుకుని కర్మను అనుభవించడానికి వచ్చినటువంటి ఒక జీవుడు. ఇంకా తక్కువగా ఆలోచిస్తే ఒక నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తులో ఒక నామరూపాలతో కర్మను అనుభవించడానికి వచ్చినటువంటి ఒక మనిషి. ఇంకా హీనంగా చూసినట్లయితే అంటే ఒక్కొక్కటి దిగుతున్నాం, ఒక్కొక్క మెట్టు. మా అమ్మాయి, మా కోడలు, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగామో చూడండి. అక్కడి నుంచి పరబ్రహ్మ స్వరూపుడుగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నటువంటి ఆవిడ్ని చూసి పరమాత్మ అనుకోలేదు, పరమేశ్వరి అనుకోలేదు. పోనీ దేహం కదా కనపడుతోంది, సచ్చిదానందం కనపడలేదు కదా, నాకు సద్రూపం కనపడలేదు కదా, చిద్రూపం కనపడింది కాబట్టి పరమేశ్వరి అందామంటే అది కనపడలేదు. ఇంకా ఏం కనపడింది? పోనీ జీవుడుగా కనపడిందా, దేహం కాకుండా వదిలేసేటువంటి జీవుడుగా కనపడిందా? అది కాదు. పోనీ ఓ మనిషిగా అన్నా కనపడిందా? ఆహా. ఎవరుగా కనపడింది? మా అమ్మాయిగా కనపడింది, లేకపోతే మా కోడలుగా కనపడింది. ఎప్పుడైతే మా అమ్మాయిగా కనపడిందో నాకు వెంటనే మమకారం వచ్చేసింది. ఎప్పుడైతే మా కోడలుగా కనపడిందో నాకు ద్వేషం కూడా వచ్చేది. ఈ రాగద్వేషాలు వాసన వస్తుందిరా కదా, ఎప్పుడైతే నాకు ఈ రాగద్వేషాలకు కారణం ఏమిటి అంటే సత్యంగా ఉన్నటువంటి పరమేశ్వరి నాకు కనపడకుండా అసత్యంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి నాతో ఒక సంబంధం ఉన్నటువంటి వ్యక్తి నాకు కనపడింది కదమ్మా. జరిగింది అంతే కదా. ఇప్పుడు దేని వల్ల ఆ అమ్మాయి మీద నాకు రాగం కానీ ద్వేషం కానీ కలిగింది? పరమేశ్వరు అనుకుంటే రాగద్వేషాలు లేవు, ఆత్మ అనుకుంటే అసలే లేదు, ఆత్మ అనుకుంటే నేనే. పోనీ అష్టవిధ ప్రకృతులతో ఉన్న పరమేశ్వరి అనుకుంటే రాగము ద్వేషం లేదు. ఓ మనిషి నాకేం సంబంధం అనుకుంటే రాగం ద్వేషం లేదు. కానీ ఎప్పుడైతే నేను అది నాది అనుకున్నానో వెంటనే తత్సంబంధమైనటువంటి రాగము ద్వేషము నాలో ఉదయించింది. ఇప్పుడు నాలో రాగద్వేషాలు ఉదయించడానికి ఆ అమ్మాయి కారణమా, నేను కారణమా? మీరు ఆలోచించండి. నేనే కారణం. ఆ అమ్మాయి దూరంగా అక్కడ నుంచి నాకు మాత్రం నా బుద్ధిలోనే నా చూపులోనే నేను ఎప్పుడైతే ఆమెను ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా లేనిదాన్నిగా చూశానో, అంటే పరమేశ్వరి ఆ విలాసంతో తాను ఉన్నదిగా కనపడివ్వకుండా, నాకు పాంచభౌతికమైనటువంటి దేహంగా కనపడివ్వకుండా నాకు మా అమ్మాయిగా ఎప్పుడైతే కనపడించిందో, నాకు చూపించిందో అదే మాయాకార్యం. ఆ మాయాకార్యానికి లోనై నేనేమైనాను? రాగద్వేషాలకి కట్టుబడిపోయినాను. రాగద్వేషాలతో రాగంతోనూ కర్మను పెంచుకున్నాను, ద్వేషంతోనూ కర్మను పెంచుకున్నాను. రెండు కర్మలు అనుభవించడానికి మళ్ళీ జన్మకు వస్తున్నాను. మళ్ళీ అప్పుడు కూడా ఈ పని, ఏ తప్పు పని చేసి మళ్ళీ జన్మకు వచ్చానో తిరిగి ఆ తప్పే మళ్ళీ 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 చేస్తున్నా, మళ్ళీ 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 జన్మలకు వస్తున్నా.
ఎన్నాళ్ళకు వచ్చినా నాకు అసలు సంగతి తెలియనీయకుండా, ఎందుకంటే అసలు సంగతి బయటపడిపోతే ఇంకా వాళ్ళని ప్రేమించడం ద్వేషించడం అనేది రెండు మనకు పోతాయి కదా. నాటకంలో అసలు విషయాన్ని బయటపడినివ్వడు. అందుకే అంటారు చూడండి, ఈ తెలుగు సినిమాల్లో చివరి జరిగేది ముందే తెలిసిపోతుందిరా, ముందే తెలిస్తే మనకి థ్రిల్ ఉండదు. అది చివరి వరకు తెలియనీయకుండా దాచిపెడితే ఆ సినిమా చాలా బాగుంటుంది, అవునా కదా. అలా చివరి వరకు తెలియనీయకుండా దాచిపెట్టడమే ఈవిడ గారి పని. ఎవరి పని? ఈ అమ్మగారి పని. ఎవరికైనా పొరపాటుగా ముందుగా లీక్ అవుట్, నాలాంటి పిచ్చోడు ఉంటాడు సినిమా చూస్తూ ఉంటే, ఆ సినిమాలో చివరి జరిగేది ఇప్పుడు మీరు ముందే చెప్పాడు అనుకోండి, నాలాంటి వాడు వెంటనే పక్కన వాళ్ళందరూ ఏమంటారు, నోరు మూసుకో మేము సినిమా చూస్తాం అంటారా? అందరూ మీరే ఆలోచించండి. ఇంట్రెస్ట్ పోతుంది. అది అది మీ దగ్గర నుంచి రావాలి. సినిమా మీరు ఎలా చూస్తున్నారంటే ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. దేనికోసం? సత్యం మీకు తెలియకూడదు, సత్యం చివరి దాకా తెలియకూడదు. సత్యం ఎక్కడ ఉండాలి మీకు? అది దాక్కుని ఉండాలి. సత్యాన్ని ఎవడైనా ముందు చెప్పాడు అనుకోండి, లీక్ అవుట్ చేశాడు అనుకోండి, వెంటనే వీడిని తిడతారు మీరు. అలా గురువు నిందకు పాలవుతున్నాడు. సత్యం చెప్పేటువంటి గురువు ఎందుకు నిందకు పాలవుతున్నాడంటే, అసత్యంలో వీడు ఉండి ఉండి సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక వీడికి కలగటల్లా. ఎవడికి? జీవుడు గాడికి. సినిమా చూస్తూ చూస్తూ ఉన్నాడు. సినిమాలో క్లైమాక్స్ చివరికి ఏం జరుగుతుంది అన్నది వీడికి ఇష్టం లేదు తెలుసుకోవడం. ఎందుకంటే తెలుసుకుంటే మళ్ళీ జన్మ లేదు కదా. అందుకని వీడేం చేస్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ ఇలాగ రాగద్వేషాలు పెంచుకుని 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 మళ్ళీ జన్మకి ఇలా పోతూ 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 వస్తూ ఈ విధంగా ఉంటూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత, అంటే వాడి ఉద్దేశం ఏమిటి, సినిమా 3 గంటలే కాబట్టి 3వ గంటలోనైనా 2:55 సినిమా విషయం బయటపడాలి కదా. మీకు సెకండ్ హాఫ్ లో మొత్తానికి బయటపడుతూనే వస్తుంది, 3 గంటల సినిమా కాబట్టి. మరి ఇది ఎన్ని సంవత్సరాల జీవిత కాలం మీరు చెప్పండి? మీ లెక్కలో 100 ఏళ్ళు, కానీ మా లెక్కలో 100 ఏళ్ళు కాదు. ఈ ఒక్క శరీరం పోవడానికే 100 ఏళ్ళు. ఇలాంటి శరీరాలు నా దగ్గర ఎన్నున్నాయి? కొన్ని కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు. మరి అన్ని కోట్ల జన్మలు అయ్యేంత దాకా నాకు సత్యం తెలియడం ఇష్టం ఉండదు, అంతే కదమ్మా. సినిమా ఎవరైనా సినిమా చూస్తూ ఉంటే వెంటనే మీరేమంటారు, ముందు చెప్పవా, మేమే చూసి మేము తెలుసుకుంటాం సినిమా సంగతి ముందే. ఇప్పుడు సినిమా సంగతి ముందు చెప్పామన్నమాట. ఇక్కడ మనం ఏమని చెప్పాము, ఓ చిద్రూపిణి, ఇన్నాళ్ళ బట్టి నీ వ్యవహారం అంతా ఆట ఆడిస్తూ ఉన్నావు, చాలా బాగుంది, కానీ అసలు సంగతి బయటపడితే నువ్వు నోరు మూసుకుని కూర్చోవాలి. నువ్వు సచ్చిదానంద స్వరూపుడైన ఆత్మవి, జగత్తంతా నిండున్న ఆత్మ నీలో కూడా ఉంది. తత్వం అసి అనేటువంటి మహావాక్యం ద్వారా, ఒరే నాయన నువ్వు ఆత్మవిరా, ఈ కనపడుతూ ఉన్నటువంటి దేహేంద్రియాలన్నీ నువ్వు కాదు, ఇది ఎంత చిత్శక్తి యొక్క విలాసం. ఈవిడ ఏం చేస్తోందంటే ఈ దేహాన్నంతా ఆధారంగా చేసుకుని దీన్నంతా తీసుకుని ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నది అని ఎప్పుడైతే వాడికి సత్యం బోధపడిందో, మరి సినిమాలో సత్యం బోధపడ్డప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడో తగ్గిపోతుంది కదా. అలా వీడికి కూడా ఈ చెప్పేవాడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందంటే, ఎవరైనా నువ్వు ఆత్మవి, నువ్వు పరమాత్మ స్వరూపుడివి, నీకు దేహంతో సంబంధం లేదు అని చెప్తూ ఉంటే వీడికి వాళ్ళు చెబుతారు కానీ నీకా సమాధి వస్తుంది. ఆ అడవుల్లో కూర్చుని ఎక్కడో హిమాలయాల్లో తపస్సులు చేసుకునే వాళ్ళకి సమాధి వస్తుంది కానీ మనలాంటి మనుషులకి రాదు. ఆమెకేదో పిచ్చెక్కింది, ఆవిడ పిచ్చిని మీకు అందరికీ రుద్దుతోంది. ఎలాంటి పిచ్చి అంటే, తన పిచ్చికి తాను ఆనందపడకుండా ఏం చేస్తోంది, ఆ పిచ్చి అందరికీ చెబుతోంది. ఈ మాట ఎవరు చెబుతారో తెలిసినా, మీలో ఉన్న చిద్రూపిణే, ఎవరో కాదు, మీ పక్క వాళ్ళు కాదు మీకు చెప్పేది. ఎందుకు చెబుతోంది, తనకి ఈ విధంగా విలాసం పొందడం తనకి బాగా ఇష్టంగా ఉంది. మళ్ళీ ఆవిడ్ని కాదంటానికి లేదు, ఎందుకంటే సత్తును వదిలిపెట్టి చిత్తు ఎలా ఉండదు, చిత్తును వదిలిపెట్టి సత్తు కూడా అలా ఉండదు. రూపాయి కాయినంటే దానికి బొమ్మ పొరుసు 2 ఉండాలా, ఒకటి తీసేస్తే దానికి విలువ ఉందా? అలా సత్తు కూడా చిత్తును వదిలిపెట్టి ఉండడానికి వీల్లేదు. అందుకే ఉపాధి రహితమైనటువంటి పరమాత్మని సోపాధికంగానే తెలుసుకోవాలి, ఉపాధితో కూడా తెలుసుకోవాలి. ఈ ఉపాధిని వదిలిపెట్టామనుకోండి ఆత్మ తెలియదు. కొంతమంది ఎవరు నా స్నేహితులు కొంతమంది అంటారు,
రిటైర్ అయిన తర్వాత ఆత్మ గురించి ఆలోచిద్దాను, ఇప్పటి నుంచి ఎందుకు. నేను రిటైర్ అయ్యేదాకా బతుకుతానని నాకు నమ్మకం ఏమిట్రా? గ్యారంటీ లేదు. రేపు బతుకుతానని నాకు నమ్మకం లేదు. రేపు చచ్చిపోతే మరి నన్ను నేను ఎప్పుడు తెలుసుకోవాలి? సినిమా చివరి దాకా చూస్తాననే నమ్మకం మీకు సినిమా హాల్లో ఉన్న వాళ్ళకి మీకు ఉంది కాబట్టి మీరెవరూ చెప్పొద్దు నేను సినిమా చివరి దాకా చూస్తానని. నాకు ఒకవేళ కడుపు నొప్పో గుండె నొప్పో వచ్చింది, సినిమా చూడాలనేమో కోరిక ఉంది, నా గుండె నొప్పి మరి నేను లేచిపోవాలి, ఆ సినిమా తొందరగా ఆ కథ చెప్పేరా నాయన నేను లేచిపోతాను. వాడు సినిమా వాడు చెప్పడు. వాడు 3 గంటలు అయిన తర్వాతనే వాడు చెప్పదలుచుకున్నది బయట పెడతాడు, కానీ మీకు ముందు చెప్పడు కదా. పరమేశ్వరి అలా విలాసం చేసి మీకేం చెబుతుందంటే ఆత్మను గురించి అలా తెలియటానికి వీల్లేదు. అదంతా మహనీయులకి, తపస్సులు చేసిన వాళ్ళకి, కొన్ని తపస్సులు చేసిన వాళ్ళకైనా తెలిసింది కదా. ఒక మాట ఆలోచిద్దాం. అంత తపస్సు మనము చేస్తే మనకు తెలియకుండా ఎలా పోతుంది? తపస్సు అంటే ఏమిటి? తప్పించటం. తప్పించడం అంటే దానికోసమే పాకులాడటం. దానికోసమే పాకులాడేవాడికి అది దొరకకుండా ఎప్పుడూ పోదమ్మా. ఏ వస్తువు అయినా సరే, మీరు ఏదైనా అనుకోండి, నాకు అది కావాలి. కొంతమంది పిల్లలు నా దగ్గరికి వస్తారమ్మా, మేము చాలా చదువుతున్నాం కానీ మాకు అస్సలు గుర్తుండటం లేదంటారు. మీరు చాలా చదివితే గుర్తుండకపోవడం అన్న ప్రశ్నే ఉండదు. మీరు మనస్సు పెట్టి చదవటల్లా. మీ కళ్ళు చదువుతున్నాయి, మీ మనస్సు మరోటి ఆలోచిస్తోంది. అందువల్ల మీకు చదువు రావటం లేదు. ఎవరికైనా ఏదైనా సరే, ఎవడు ఏది కావాలనుకుంటాడో వాడికి అది ఇవ్వడం ఈశ్వరుడి పనమ్మా. ఈశ్వరుడి పని ఏమిటో తెలుసునా మీకు? మనం ఏవో రకరకాల కోరికలు కోరుతూ ఉంటాం. ప్రతివాడు కోరుతూ ఉంటాడు కదా. జీవుడు అన్న వాడికి ఏం పని ఉంది? ఎన్నెన్నో. అవునా నాయన, ఇవాళంతా నిండుగా ఉంది. మనకంతా డబుల్ మనుషులు వస్తున్నారు. అక్కడ కూడా ఒక డబుల్ మనిషిని చూశాను. చేస్తూనే ఒకసారి ఇట్లా అన్నా, తర్వాత మీరు అందరు చూస్తున్నాను. ఎందుకంటే ఎవరికి బోధ చేయాలో వాడే వస్తున్నారు. ఎవడెవడు వీరు ఆ రెండు బయట సత్తు చిత్తే, లోపల సత్తు చిత్తే. అందులో ఓటి తక్కువ ఉండడానికి మళ్ళీ వీలు లేదు కదా. ఎవడు బోధ వినాలో వాడు వస్తున్నాడు. కానీ ఏమవుతుందంటే ఈ చిద్రూపిణి నీలాంటి వాడికి సమాధి రాదు అని చెప్తూ ఉంటుంది. మన అలాంటి వాళ్ళకి సమాధి రాదు, ఊరికే అలా మాట్లాడతారు అని. మనకి ఏకాగ్రత ఉండాలి, పట్టుదల ఉండాలి. నాకెందుకు రాదు అన్నటువంటి భావం ఎవడిలో ఉంటుందో వాడికి తప్పకుండా సమాధి వస్తుంది. సమాధి రాదనే భయం లేదు. ఎందుకంటే సమాధి ఎక్కడి నుంచో వచ్చేది కాదు. సమాధి ఏమిటి? మన స్వరూపమే. అందుకని గురువు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, శుద్ధ శివుడు నిర్గుణుడే. అంటే సత్తును ఆధారంగా చేసుకున్నవాడు గుణరహితుడు, వాడు గుణ అతీతుడు. చిత్తు మాత్రం ఈవిడే సగుణము, అంటే గుణంతో ఉంది. నిర్గుణం సత్తం కాదు. ఈవిడ సగుణం, ఈవిడికి నిర్గుణం కాదు. అందువల్ల ఏం చేస్తున్నా అంటే ఆయన మాయా విద్య అవచ్ఛిన్న చైతన్య స్వరూపుడై ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తి స్వరూపమైన శక్తితో కూడిన వాడై జగత్తు యొక్క సృష్టి స్థితి లయము చేస్తూ సమర్థుడవుతూ ఉన్నాడు. పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ఈ చిద్రూపిణి అయినటువంటి ఈ పరమేశ్వరికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 శక్తులు ఉన్నాయి. ఈవిడ ఈ 3తోనే బాగా ఆట ఆడిస్తోంది. ఆయన్నేం ఆడిస్తుంది? ఈవిడే ఆయన మీద ఆడాల్సింది. అందుకే ఎక్కడైనా శివుణ్ణి ఇలా తొక్కేసి అమ్మవారు పైకి డాన్స్ చేస్తూ ఉన్న బొమ్మలు ఉంటాయి. మీరు ఎక్కడన్నా గమనించారో లేదు చూడండి. శివుణ్ణి కింద పడుకోబెట్టి అతన్ని తొక్కుతూ ఉంటుంది, ఆవిడేమో డాన్స్ చేస్తూ ఉంటుంది, నాట్యం చేస్తూ ఉంటుంది. ఏమిట్రా ఇక్కడ భర్తను తొక్కేస్తోంది? తెలియని రోజుల్లో అలా అనుకున్నా. సత్తును అణగబెట్టి చిత్తు చేసేటువంటి వ్యవహారం ఇదే కదా, మనం చూస్తున్నాం కదా. ఈ చిత్శక్తికి ఎందుకు ఇలా వ్యవహారం చేస్తోంది? సత్తు ఎందుకు అలా? అసలు శక్తి అంతా సత్తుదే. ఉండడం అనేది లేకపోతే నీకు కనిపించడం అనేది ఎలా వస్తుందమ్మా? ఉండదు కదా. అంత శక్తి సత్తుదే. కానీ కనిపిస్తూ ఉన్న సమస్త శక్తులు ఈ చిద్రూపిణివి. ఈవిడికి ఎందుకు ఇలా శక్తులు వచ్చాయంటే ఈవిడికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి 3 శక్తులు ఉన్నాయి. అంటే 3 శక్తులా? ఇది ఒక శక్తే. మా ఇంట్లో కరెంట్ ఉందండి, ట్యూబ్లైట్ వెలుగుతుంది, ఫ్రిడ్జ్ కూడా పనిచేస్తుంది, హాట్ వాటర్ను కూడా కాస్తుంది, మరి ఫ్యాన్ కూడా తిరుగుతుంది. మా ఇంట్లో ఉన్నది మాత్రం కరెంట్ ఒకటి. ఒక్క కరెంటే ఉంది. 2-3 కరెంట్లు లేవు, ఒక కరెంటే ఉంది. అది 3 రకాలుగా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న పరమాత్మ శక్తి చైతన్య శక్తి, దాని పేరు చైతన్య శక్తి. చిత్ శక్తి చేతనారూప. చిత్శక్తి చైతన్య స్వరూపమైనటువంటిది. ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆ శక్తిని 3గా విభజించుకుంది ఈవిడ. విభజించుకుంది అంటే 3 భాగాలుగా ముక్కలు చేయలేము. మళ్ళీ ముక్కలు చేశారనుకుంటారేమో.
మూడుగా విభజించుకుంది. ఒకటి ఇచ్ఛాశక్తి, ఒకటి జ్ఞానశక్తి, ఒకటి క్రియాశక్తి. మూడు వాటి పనులు ఏమిటంటే, ఇచ్ఛాశక్తి ఈ చిత్రూపిణి ఎక్కడుందో మీలో ఒక్కసారి అంతర్ముఖమై చూసుకోండి. ఇచ్ఛాశక్తి సంకల్పం చేస్తుంది. ఏమని సంకల్పం చేస్తుంది? ఈ రోజు రంగనాథ్ వాళ్ళ మిద్దె మీద ఇవాళ అమ్మగారు పాఠం చెబుతారట, అక్కడికి వెళ్ళు అంది. ఎవరు ఈ మాట చెప్పింది మీకు? మీలో ఉండి ఎవరు? నాకు వెళదాం అనిపించిందమ్మా అంటున్నారు. అనిపించిన వాడు ఎవడో ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళేవాడేమో దేహం గాడు, వీడే కదా. ఇంకటి పాపం వీడు బస్సు ఎక్కాలి కదమ్మా, వీడు ఎక్కకుండా అయితే మీరు రాలేరు కదా ఇక్కడికి. కానీ వీడికి కాదు అనిపించింది. అనిపించేవాడు ఇంకెక్కడో లోపల ఎవడికో ఎక్కడో అనిపించింది. మీరు గ్రహించండి. మన పరమ గురువు గారు అయితే ఇలా పాఠం చెబుతూనే వాళ్ళని సమాధిలోకి తీసుకెళ్తారు. శక్తిపాఠం అక్కర్లేదు, గ్రహించండి అంటారు. లోపలికి వెళ్ళమంటున్నారు మిమ్మల్ని. మీకు ఎక్కడ అనిపించింది ఆ మాట? రంగనాథ్ వాళ్ళ మిద్దె మీద అమ్మగారు పాఠం చెబుతారట, వెళ్ళు అని అనిపించింది. ఎవడు ఆజ్ఞాపించాడు మిమ్మల్ని? అక్కడ మీ ఇచ్ఛాశక్తి పనిచేసినప్పుడు వెంటనే జ్ఞానశక్తి ఏమన్నదంటే, కష్టమే ఉంది, బస్సు ఎక్కు, పర్వాలేదులే, ఒక రూపాయి ఖర్చు అయితే అవుతుంది, బస్సు ఎక్కి వెళ్ళు. లేకపోతే ఎవరినన్నా పక్క వాళ్ళు ఎవరైనా వెళుతున్నారేమో, నన్ను కూడా కాస్త మీరు పిలుచుకోండి అని అడుగు. వెంటనే మాయాకార్యం ఏమవుతుందంటే, ముసల్దానివి ఎక్కడ వెళ్తావు, చీకటి పడుతుంది, అసలే చలిగా ఉంది, ఆ మెట్లెక్కి అంత మిద్దె ఎక్కి 4 అంతస్తులు ఎక్కి ఎక్కడ పోతావు, ఎక్కడ కింద పడ్డావు అనుకో, ఏ కాలో చెయ్యో విరుగుతుంది, నీకు ఈ వేదాంతం వద్దు, నోరు మూసుకో, హాయిగా ఇంట్లో పడుకో, దుప్పటి కప్పుకో, శుభ్రంగా నిద్రపో, వేదాంతం ఏమి వింటావులే, ఏముంది అంతసేపు చెప్పేది ఏముంది, ఎంతసేపు చెప్పినా అహం బ్రహ్మాస్మి, నువ్వు ఆత్మవి, నువ్వు దేహానికి కాదు, నీకు ఎవరు లేరు, నీకు కొడుకులు లేరు, నీకు మొగులు లేడు, నీకు పెళ్ళాలు లేదు, నీకు పిల్లలు లేరు, ఇదే కదా గోళ అక్కడ చెప్పేది. ఆ గోళ ఇక్కడ నువ్వు అనుకోవచ్చులే, అక్కడికి ఏమి వెళ్ళొద్దులే, పడుకోవద్దు. ఆలోచించండి అమ్మా, ఇవన్నీ అంటున్నాయో అంటలేదో వినండి. కానీ జ్ఞానశక్తి ఒప్పుకోదు. లేదు, అక్కడ ఇంకేదో చెబుతారు, అక్కడ చెప్పేది నాకు బాగుంటుంది, ఎందుకంటే దాని కథ కదా అది, దాని విషయమే కదా అక్కడ చెప్పేది, ఇంకోటి సంగతి కాదు కదా. అందుకని నా సంగతే చెబుతారు అక్కడ, నాకు బాగుంటుంది, నా సంగతే నాకు బాగుంటుంది అని ఎట్లా మీరు తెలుసుకోవాలంటే అమ్మా, మనం ఒక పెళ్లికి వెళ్ళామనుకోండి, ఆ పెళ్లిలో వీడియో తీశారు, కాదు ఫోటోలు తీశారు, ఆ ఆల్బమ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన ముందు పెట్టారు. మన ముందు ఎవరిని చూస్తాను చెప్పండి? ఫోటోలో నేను ఎట్లా పడ్డా ముందు కదా, నన్ను నేను చూసుకుంటాను, తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తాను. ఇది కూడా అంతే అమ్మా, నన్ను నేను చూసుకోవడమే, నన్ను నేనే చూసుకుంటున్నాను. నన్ను నేనేమో చూసే నేను దేహాన్ని, జీవుణ్ణి చూసే నన్ను ఆత్మని, జీవుడు ప్రత్యేగాత్మని చూస్తాడు. చూసి ఏమనుకుంటాడంటే నేను లేని వాడిని అని నిర్ణయించుకుంటాడు. వేదాంతం అసలు ఏమీ కష్టం కాదు, ఎంత తేలిక అంటే కనురెప్పలు ముయ్యడానికన్నా కొంచెం కష్టపడాలేమో గాని వేదాంతం తెలుసుకోవడానికి అంత కూడా కష్టపడక్కర్లేదు. నన్ను అడిగితే చాలా తేలిక. ఏం చెయ్యాలి అంటే, ముందు దేహం నేను కాదు, ఎందుకంటే చచ్చిపోతూ ఉన్నప్పుడు తగలబెడుతూ ఉన్నటువంటి శరీరాన్ని నేను కాదు. ఎప్పుడు శరీరం నేను కాదని తెలిసిందో శరీర సంబంధీకులందరూ దాని వెంటనే కొట్టుకుపోరా? ఏమ్మా, నేను ఇదైతే దీనికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారు. దేనికి సంబంధించిన వాళ్ళని నా వాళ్ళు అని నేను అనుకుంటున్నాను, అదే నేను కాదు అని తెలిస్తే ఇంకా వాళ్ళందరినీ నేను వదులుకోవడానికి నేను కష్టపడాల్సిన పనే ఉంది. అయితే అమ్మ మీ దగ్గరికి వస్తే అందరినీ నీకు మొగుడు లేడు, పిల్లలు లేరు, పెళ్ళాలు లేదు, ఇంట్లో వద్దు, పని చేయొద్దని చెబుతారా అంటే నేను చెప్పట్లేను. ఆయన వాళ్ళ దేహం వాళ్ళది, దేహం వాళ్ళకి ఇచ్చే, దేహం మీరు కాదు. ముందు మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఏమిటంటే, దేహం నేను కాదు. ఎవరికైతే ఈ ఆలోచన వస్తుందో వాడికి సమాధి క్షణాల మీద వస్తుంది. ఆలోచన చెయ్యండి. శరీరం నేను కాదు, శరీర సంబంధికులు నా వాళ్ళు కాదు, నాకు సంబంధం లేదు. ఉంటే ఉండనియండి, కాసేపు అనుకుంటే నష్టమే ఉంది. కళలో మీకు కళ వచ్చింది, కళ్ళలో చాలా పెద్ద పెద్ద పాములు, పులులు అన్నీ ఏవో చండాలం కళ వచ్చింది. నిద్ర లేచింది, ఎంత మెళుకు వచ్చింది, ఎంతసేపు అమ్మా? ఒక్కసారి లే అనగానే మెళుకు వచ్చింది. ఎంతసేపు పట్టింది మెళుకు రాగానే మీరు అది కళ, దాని తాలూకు దాన్ని పోగొట్టుకోవడానికి మీకు ఎంత సమయం పట్టింది? లేవగానే అరే నాకు కళ వచ్చింది, మెళుకు ఎప్పుడైతే మెళుకు వచ్చిందో
ఇమ్మీడియట్ గా మీకు కలంతా కూడా అబద్ధం అని తెలిసిపోయింది. అవునా కాదా? ఎప్పుడైతే శరీరం నేను కాదు అన్న నిర్ణయం కలిగిందో అయితే తర్వాత మళ్ళీ మనకి కళ గుర్తు రావచ్చు, కళను గురించి మనం ఆలోచన చేయొచ్చు. అయితే అప్పుడు మనకు కళలో ఉన్నటువంటి భయభ్రాంతులు కలగవు. అలాగే తర్వాత నువ్వు దేహంతో కలిసి ఉండొచ్చు, దేహం ఇవాళందరితో కలుపుకో, అందరితో కలుపుకో, ఉండు తిను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇప్పుడు మాత్రం ఆలోచన చేసేటప్పుడు నేను దేహం కాదు, దేహమే కాకపోతే దేహ సంబంధమైన ఇంద్రియాలు నేనెలా అవుతాను? ఇంద్రియాలు కూడా కావు. కలుగుతూ ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, మంచి గుణమైనా చెడు గుణమైనా సరే, ఆ గుణాలు నాకు సంబంధం లేదు. నేను ఆత్మని, ఆత్మలో సత్తు చిత్తు ఆనందమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేను అని అనుకోవడానికి మీకు పూలు కావాలా, టెంకాయ కావాలా, కొబ్బరి కావాలా? చెప్పండి. ఏం కావాలి? ఏం అక్కర్లేదు. ఇది కాదు అది అనుకోమంటున్నాం. ఇది ఏదైతే చిద్రూపిణి, ఈ చిద్విలాసం ఎందుకు చెబుతున్నారంటే గురుదేవులు, ఏ చిత్శక్తి అయితే ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా నీకు మరుగునపరిచి కొత్తదాన్ని చూపించిందో ఆ కొత్తది సత్యం కాదు, అది దీని యొక్క దాని మూల రూపం ఇది అని నీకు తెలిస్తే చాలు. అంతేనా? కనపడుతూ ఉన్నటువంటి మైసూర్ పాకు శనగపిండి పంచదార నెయ్యి కంటే భిన్నం కాదు. ఈ మూడిటి కలయిక వల్ల అటువంటి ఒక రకం పాకు పడితే ఒక రకం తయారైంది, ఇంకో రకంగా నువ్వు తయారు చేసిన ఈ ప్రిపరేషన్ లో తేడా వల్ల అది ఇంకోటి తయారైంది. కానీ ఉన్న పదార్థం మాత్రం ఒక్కటి అని నీకు తెలిస్తే ఆ చిత్శక్తిని నేను అని నీకు అర్థమైపోయిందనుకో, ఇక గుణాలతో నువ్వేమాత్రం కలవలేవు. ఒక్కసారి దాని నుంచి నువ్వు వేరు చేసుకుంటే ఇక గుణ సంయోగం నీకు ఉండదు. ఆ ఇచ్ఛాశక్తి అంటే ఏం చెప్పింది మీకు? ఇవాళ అక్కడ పాఠం చెబుతారు, నువ్వు వెళ్ళు అని చెప్పింది. ఒకే శక్తి, చైతన్య శక్తి ఇక్కడ చిద్రూపిడి దేహంతో వ్యవహారం చేస్తున్నప్పుడు ఎందుకు దేహంతో వ్యవహారం చేసేది ఆ మాట చెప్పింది అంటే, అక్కడ చెప్పేవాడు ఒకడున్నాడు, వినేవాడు ఒకడున్నాడు. వినాలి అనేటువంటి చెవి కూడా ఉంది, వింటాను, దేని ద్వారా వినాలి. ఒకడు చెప్పకపోతే వినడానికి లేదు కదా. ఎప్పుడైతే చెప్పడం అనేటువంటి ఒక సంఘటన జరుగుతోందో వినడం అనే సంఘటన జరుగుతోంది. ఆ ఇద్దరో తర్వాత సంగతి. ఇప్పుడు నేను చెబుతున్నా అనుకోండి అమ్మా, నా చెవే వింటూగా ఉంది కదా, మీ చెవులు వింటూ ఉన్నాయా సరే, నేను నా నోరు మాట్లాడుతూ ఉంటే నా చెవే వింటాంది. నా చెవే వినదనుకోండి, నా నోరు మాట్లాడదు. ఆ చెవి వినకపోతే, ఎందుకంటే మనకు మాటలు ఎట్లా వస్తున్నాయి? అమ్మ మాట్లాడిన మాటలు మన చెవి వింటోంది, విని ఇట్లా మాట్లాడాలి అని నోరుకు చెప్తోంది, నోరు ఎట్లా మాట్లాడుతున్నది. ఎవరికి మాటలు రాలేదు అంటే వాడికి ఖచ్చితంగా చెవుడు ఉంటుంది అన్నమాట, విన్నవాడికి మాట వస్తుంది. భగవద్గీతలో నేనే చెప్తున్నాను, నేనే వింటున్నాను పరమాత్మ గీతలో చేస్తే ఒకప్పుడు నాకు చాలా పిచ్చిగా అనిపించేది. ఏమిటి ఒకడు చెప్పడం, ఒకడు వినడం ఏమిటి, ఒకడు చెబితే ఇంకోటి వినాలి, కానీ ఎవడు చెబితే వాడు వినడం ఏమిటి అని. కానీ ఇవన్నీ మనం తెలుసుకునేప్పటికీ చాలా కాలం పడుతుంది. మన హృదయాలు ఏమిటంటే ఆ కష్టం మనం పడకూడదని ఆయన అన్ని మన ముందే చెప్పేస్తాడు. కానీ ఎవడు చెబుతున్నాడో వాడే వింటున్నాడు. చెప్పడము వినడము రెండు జరుగుతూ ఉన్నాయి అంటే తప్పకుండా అది చిద్రూపిణి పనే అవుతుంది. ఎందుకంటే దేహం అనేది లేకపోతే చెప్పడం వినటం అనేవి ఉండవు. సత్తా మాత్రానికి ఎవరు చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు. సత్తుకు చెప్పేదే ఉందమ్మా, ఎవరి గురించి చెప్పమంటావు? చెప్పేవాడంటే నోరు ఉండాలి కదా, సత్తుకు నోరు లేదు కదా. వీడిని ఇటువైపు వాడంతా నిర్గుణుడు అన్నాను కదా, వీడికే కదా సగుణం వచ్చింది, వీడే కదా చిద్రూపిణి విలాసం అంతా వ్యవహారం అంతా తెలుస్తోంది. వీడికైతే ఏ వ్యవహారము లేదు. అందుకని వీడి గురించి ఎవరు చెప్పక్కర్లేదు. వీడి గురించి ఏం చెప్పాలి? తత్వమసి మహావాక్యం ద్వారా నువ్వు బ్రహ్మవిరాని, అహం బ్రహ్మాస్మి అని మాత్రమే వీడి గురించి చెప్పడానికి, ఇంకేమీ లేవు. వీడి గురించి చెప్పాలంటే ఏమున్నాయి చెప్పండి కదా, ఏం లేవు. మీరే చెప్పండి. ఆత్మని గురించి చెప్పాలంటే ఆయన ఆత్మ సత్తు చిత్తు ఆనంద స్వరూపం, అది సర్వే సర్వత్రా వ్యాపించి ఉంది. దాని వికృత రూపం ఈ జగత్తంతా ఉన్నది. ఈ జగత్తంతా చిద్రూపం వ్యాపించింది. సత్తా అయితే ఉన్నది, నువ్వు ఆ సత్తా మాత్రుడివి, ఆ సత్తు నీలోనూ ఉంది, నువ్వు బ్రహ్మస్వరూపుడివి. అహం బ్రహ్మాస్మి అనుకో, నోరు మూసుకొని కూర్చో, కొంతసేపటికి నువ్వే బ్రహ్మని నీకే తెలుస్తుంది. అంతే కదా. వెంటనే శిష్యుడు ప్రశ్న అడుగుతాడు, ఉన్నది బ్రహ్మమే అయితే
ఈ జగత్తంతా ఏమిటయ్యా, ఈ జగత్తు మిథ్య అంటావు కానీ మిథ్య ఏమిటి? నాకు ఇంటికి పోగానే నా పెళ్ళం కనబడుతుంది, నా పిల్లలు కనబడుతున్నారు, తెల్లవారు బియ్యం తీసుకురమ్మంటోంది, అన్నం వండమంటోంది, లేకపోతే బియ్యం లేకపోతే నన్ను తిడుతోంది. మరి ఇవన్నీ ఉంటే నువ్వు ఉన్నది బ్రహ్మమే అంటావేమిటి? ఇవన్నీ లేవంటే ఇవన్నీ చిత్శక్తి యొక్క విలాసాలు నాయన. ఆ చిత్తు ఊరుకోకుండా ఇన్ని రకాల వ్యవహారాలు చేసింది. ఈ వ్యవహారం వల్ల సత్తు మరుగున పడింది. అందుకని చిత్తుల గురించి నీకు చెప్పినట్లయితే సత్తు యొక్క ఆరూఢ జ్ఞానం నీకు కలుగుతుంది. సత్తు ఉన్నదని నువ్వు సమాధిలో ఒప్పుకున్నావు. మీకు అందరికీ సమాధి వచ్చింది. నేను ఆత్మనని మీకు అందరికీ తెలుసు. కానీ మీకు అందరికీ లోపల ఏమిటంటే, నేను ఆత్మనైతే ఈ జగత్తు అసలు ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు నన్ను బంధిస్తోంది, నేను ఆత్మగా ఉన్నప్పుడు నాకు హాయిగా ఆనందంగా ఉంటుంది కదా సమాధి వచ్చినంతసేపు, సమాధిలో నుంచి బయటకు వస్తే మళ్ళీ అమ్మాయి వీళ్ళందరూ లేరు, ఇదంతా కల అంటారు. కానీ వీళ్ళందరూ నాకు కనబడుతున్నారు, నాకు సమస్యలు ఉన్నాయి, ఇంట్లో తెల్లవారులేస్తే సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ అమ్మ లేవంటుంది, నాకేమో కనపడుతున్నది. దీని నుంచి నేను బయటపడడానికి ఓ గురుదేవా నన్ను ఎట్లనన్నా వీటి నుంచి బయటపడేయమని మళ్ళీ అడుగుకుంటున్నాను. అసలు నాకన్నా గురువు ఇంకోటి భిన్నంగా లేకపోతే నాకు ఈ సమస్యలన్నీ ఎలా కనపడుతున్నాయి? ఇవన్నీ సత్తులో ఉన్న నీవు చిత్తును గుర్తించలేకపోవటం వల్ల, నేను అహం బ్రహ్మాస్మి అని మీరు అందరూ ఒప్పుకున్నారు, నాకు సంతోషం. కానీ మీకు అందరికీ కూడా మళ్ళీ అమ్మ మాకు ఈ సమస్య ఉంది, వాళ్ళకి ఆ సమస్య ఉంది, వాళ్ళకి ఇంకోటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవి ఎందుకుంటున్నాయి? నీ ఆత్మ అయితే ఆత్మకి ఏమీ ఉండకూడదు కదా. కానీ నువ్వు ఆత్మగా ఎప్పుడూ ఉండటం లేనాయన. నువ్వు ఆత్మగా ఉంటే సంతోషమే. సమాధిలో నువ్వు ఆత్మగా ఉన్నావు, అది నీకు గుర్తు చేసిన ఆయన నువ్వు ఇప్పుడు ఆత్మవి. ఇంక తర్వాత నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు ఆత్మరూపానివేను, ఇది వేసుకోవాకని చెప్తాను. కానీ నువ్వు మాటకు ముందు చిద్రూపుని ఏం చేస్తాను, తన మాయాకార్యంతో మాయా ముసుగు నీ మీద వేస్తున్నది. చిత్తు యొక్క వ్యవహారం మీకు తెలియకపోబట్టి అందుకే గురుదేవులు ఎప్పుడు ఎవరికి ఏది కావాలో అందించడం వారి పని. ఇన్నాళ్ళు చిద్విలాసం మరి ప్రింట్ కారా, ఇప్పుడు ఎందుకు ప్రింట్ అయిందంటే చాలా మంది ఇలా అనుకుంటున్నారు అన్నమాట, నేను ఆత్మనే అయితే నాకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలన్నీ ఏమిటి, నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటి? ఆత్మ గురించి తెలుసుకోక్కర్లేదు, ఎందుకంటే సమాధిలో మీకు ఆత్మని మీకు తెలిసిపోయింది. మరి ఇవన్నీ ఏమిటి సమస్యలన్నీ? వీటి నుంచి నాకు నిష్కృతి ఎలాగా? గురుదేవా మీరేమో దూరం వెళ్ళిపోయినారు, నేనైతే గురుదేవా మీరైతే ఎక్కడికో వెళ్ళిపోయినారు, దేహం లేకుండా పోయినారు. మీరైతే గురుదేవా మీరు ఉన్నారు కానీ అక్కడెక్కడో హైదరాబాద్ లో పడి వస్తున్నారు, ఇక్కడ రాలేదు. మా కథ ఏమిటి, మా గోల ఏమిటి, మేము పైకి పోయే విధానం మాకేం తెలియటం లేదు. ఎలా పైకి పోవాలి? అసలు పైకి ఎక్కడికి పోతారు? పైనే ఉంది సత్తు ఉన్నది, ఆ సత్తులో మీరే ఉన్నారు. సత్తులో మీరున్నట్టు మీకే తెలుసు. సత్తులో ఉండకుండా మధ్యలో మీరేం చేస్తున్నారు? మళ్ళీ జీవత్వంలోకి వచ్చి పడుతున్నారు. ఈ సత్తుకి ఈ జీవత్వానికి మధ్యలో ఉన్నటువంటిదే ఈ చిత్శక్తి, ఈ విలాసం. ఈ చిత్ విలాసం కనుక మీకు తెలిసిపోతే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకే అర్థమైపోతుంది. అందుకే గురుదేవులు ఇప్పుడు చిత్ విలాసం చెప్పమన్నారు. వారు దానికోసమే దీన్ని పంపించారు. అది తెలియకపోబట్టి ఇదంతా చిత్తు యొక్క వ్యవహారం. ఆవిడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి 3 రూపాలతో మన ఏం చేస్తోంది అంటే, ఇందాక చెప్పాను కదా, ఇచ్ఛాశక్తి సంకల్పం చేసింది, అక్కడికి వెళ్ళండి. జ్ఞానశక్తి ఏమైనా సరే వెళ్లాల్సిందే, అది నాకదే చెబుతున్నారు, నేను పోతాను, ఎక్కడైనా పోతానండి. మాయాకార్యం ఏం చేసినా ఏం పోవద్దులే, అక్కడ పోయి ఏం చేస్తావు, అక్కడ ఏం వింటావు, అనవసరంగాను ఏం వినద్దులే పో అంది. అక్కడికి అయిపోయింది. మెల్లగా బయలుదేరి వచ్చాము. కర్మగాలి ఏదో జరిగింది, కింద పట్టము, దెబ్బ తగలటము ఏదో జరిగింది అనుకున్నాం. ఎవరికి జరగదు. వెంటనే అది ఏమంటుందో, ఏం జరగదులే, మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే ఆవిడ గురించే వ్యవహారం చేయదు. శంకరుడు ఒకసారి ఆవిడ గురించి ఇలా పాఠం చెబుతుంటే, అమ్మా ఈవిడేం లేదు, ఉన్నదంతా పరమాత్మ శక్తి, ఆ శక్తి తీసుకుని ఈవిడ వ్యవహారం ఆడుతోంది అని అంటూ ఉండగానే గుంటలో పడేసింది. వెంటనే ఓ గుంటలో రోడ్లో నడుస్తూ ఉన్నాడు, గుంటలో పడ్డాడు. చెయ్యి కదలటం లేదుట, కాలు కదలటం లేదుట, అన్ని మొద్దు పారిపోయినాయిట. మనకు కూడా సమాధిలోకి వెళ్ళేటప్పుడు అన్ని మొద్దు పారిపోతాయి చూడండి. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి దేహం లేదు అంటావు. ఇప్పుడు దేహం లేకపోతే ధ్యానం ఎవరు చేస్తావు? వచ్చి దేహంతోనే కదా నువ్వు ధ్యానం చేస్తున్నావు. దేహమే లేకపోతే నీకు జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు? దేహం అనేది ఉండబట్టి కదా జీవుడు ఉన్నాడు, దేహం అనేది ఉండబట్టి కదా ఈశ్వరుడు ఉన్నాడు. మరి దేహమే లేకపోతే నీకు జీవేశ్వరులు ఇద్దరు లేదు కదా. అహం బ్రహ్మాస్మి అంటే అయిపోయిందా? నేను బ్రహ్మనే, కానీ నేను బ్రహ్మని కాను, దేహాన్ని అనుకుని ఇన్ని రోజులు నేను వ్యవహారం చేశాను. నేను ఎందుకు అలా చేశానో నాకు తెలిస్తే ఈ వ్యవహారం జరుగుతున్నా కూడా నేను బ్రహ్మగానే ఉండిపోతాను. అంతే కదా నాయన. వ్యవహారం జరగద్దు అంటానికి దాని వ్యవహారం అది ఆడుతుంది. కనెక్షన్ పెట్టేటప్పుడే వాడు పెళ్లిలో ఏం చేశాడంటే, ఒకడు ఆ ఎలక్ట్రీషియన్ పిలిచి, ఒరే నాయన మా ఇల్లు అంతా దగదగా మెరుస్తూ ఉండాలి,
మంచి బల్బు నువ్వు ఎట్లా పెడతావో పెట్టు అని చెప్పా. నీ చాకచక్యం, నీకు ఎంత శక్తి సామర్థ్యం ఉంటే అంత ఆకర్షణీయంగా మా ఇంటి నిండా బల్బులు పెట్టమన్నాను. వాడు ఏదో అన్ని బల్బులు పెట్టేశాడు. వాడు ఆ స్విచ్ వేసే చోట ఏదో ఏదో మార్పు చేసుకున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి మార్చి ఒకటి వెలుగుతాయి అన్నమాట. ఒకసారి ఈ బల్బు అదే 1వ బల్బు, 3వ బల్బు, 5వ బల్బు, 7వ బల్బు అట్లా వెలుగుతాయి అన్నమాట. రెండోసారి 2వది, 4వది, 6వది వెలుగుతాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ బల్బులన్నీ పరిగెత్తిపోతుంటాయి మా ఇంటి నుంచి, మా గోడల మీద నుంచి బల్బులు ఏం చేస్తూ ఉంటాయి, పరిగెత్తిపోతూ ఉంటాయి. ఒక చోట కాన్స్టెంట్ గా నిలబడవు, అవి కదులుతూ ఉన్నట్టుంటాయి. తెలియని అజ్ఞానం ఏం చేస్తాడంటే ఎన్ని బల్బులు ఎట్లా పరిగెత్తిపోతున్నాయి, వాటి ప్రాణం ఎట్లొచ్చింది, ఎట్లా పరిగెత్తుతున్నాయి. కానీ నిజంగా జరుగుతున్నది ఏమిటి, ఒకటి ఆరి ఒకటి వెలుగుతూ ఉంటే నా దృష్టికి అవి పరిగెత్తుతున్నట్టుగా అదే చిత్తి యొక్క విలాసం. ఆవిడ ఏం చేస్తోందంటే ఒకరిని చంపేస్తోంది, ఒకరిని పుట్టిస్తోంది. ఈ ప్రపంచంలో ఒకటి వస్తున్నాడు, ఒకటి పుడుతున్నాడు, ఇంకోటి వస్తున్నాడు, ఇంకోటి లేదైతే ఒకళ్ళు చూస్తే ఒకళ్ళే పుట్టారండి, హాస్పిటల్లో 100 మంది పుట్టారు, అక్కడేమో రైలు యాక్సిడెంట్ అయి 1000 మంది చచ్చారు. అట్లా కాదు నాయన, ఇక్కడ హాస్పిటల్లో 100 మంది పుట్టుంటారు కానీ ఇంకో చోట 900 మంది పురుగులో, దోమలో, చీమలో ఏవో పుట్టుంటాయి, అసలు పుట్టకుండా ఉండవు. అట్లా ఇక్కడ ఒకళ్ళు పుట్టి ఒకళ్ళు చస్తూ ఉంటే మనకి జగత్తంతా ఏమవుతోందంటే కాలం గడిచినట్లు కనపడుతోంది. కాలం అసలు గడవదు. రాత్రి పగలు అనేటువంటి వాటి వల్ల ఇది నిన్న, ఇది ఇవాళ, ఇది రేపు అంటున్నాం. ఆ రాత్రి పగలు లేకుండా ఇది ఉన్నదనుకోండి, ఒకసారి ఊహించుకోండి.